మీడియా, నేను మీ జర్నలిస్ట్ రామన్న. ఈ రోజు అనుకోకుండా నిరుద్యోగి ఆయన ఉద్యోగం ప్లీజ్ కాదని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. సో దాని నిరసన ఈ రోజు అశోక్ సార్ దానికి మద్దతుగా రావడం జరిగింది. సో చెప్పండి సార్, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు, దాని మీ స్పందన ఏంటి? ఇవాళ 2 లక్షల ఉద్యోగాలని పాట పాడుతున్నాడు గవర్నమెంట్. 2 సంవత్సరాలుగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా 70,000 ఉద్యోగాలు ఇస్తాను తలనరుకుంటా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇప్పటికీ ఆయన తల ఎప్పుడో ఎగిరిపోవాలా, ఇంకా పరిపాలన చేస్తా ఉన్నాడు. ఇతను మెరిట్ విద్యార్థి, మామూలు మెరిట్ కాదు. 540 మార్కులు 10th లో వచ్చినాయి, 968 మార్కులు ఇంటర్మీడియట్ లో వచ్చినాయి, డిస్టింక్షన్ లో బీటెక్ లో పాస్ అయిండు. కానీ ఈ ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి వేచి చూసి నిన్న వాళ్ళ తల్లి చీరతో వారి దగ్గర ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఇవాళ తెలంగాణలో విద్యార్థులకు ఆత్మ బలిదానాలు ప్రారంభమైనాయి. ఈ నిరుద్యోగుల శవాల పైన పేలాలు ఏర్కోవాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇవాళ నిరుద్యోగులందరినీ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ రేవంత్ సర్కారుకి పరిపాలన చేసే అధికారం ఎక్కడ కూడా లేదు. పక్క రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రులు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతున్నారు, మా ముఖ్యమంత్రి కూడా ఎప్పుడు చనిపోతున్నారు అని చెప్పేసి విద్యార్థులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఎందుకంటే అంత దయనీయంగా ఇవాళ తెలంగాణలో పరిస్థితులు ఉన్నాయి. అటు ప్రైవేట్ ఉద్యోగాలు లేవు, ఇటు గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు. ఏ నోటిఫికేషన్ ఇవ్వడం లేదు. ఏ నోటిఫికేషన్ మావని చెప్పేసి దొంగ లెక్కలు చెప్పుకుంటా వాళ్ళ కాలం ఎల్లదీస్తా ఉంది గవర్నమెంట్. మరి గవర్నమెంట్ కు నూకలు దగ్గర పట్టాయి. మరి తక్షణమే 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రక్రియ మొదలు పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్ సార్, మీరే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఆయన ఇప్పటికే 70,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం, లేకపోతే నేను తలారుకుంటా అని చెప్పి పక్క చెప్తా ఉన్నాడు. విద్యార్థులంతా తల కత్తి పట్టుకొని పోతే గవర్నమెంట్ కూడా మిగలదు. ఎందుకంటే వాళ్ళు చెప్పే కూడా అబద్ధాలు. ఆయన నోటిఫికేషన్ ఇవ్వకుండా 2023 డిసెంబర్ 27 డిసెంబర్ 9 తర్వాత డిసెంబర్ 7 తర్వాత ఒక్క నోటిఫికేషన్ అధికారికంగా వచ్చిందా? ఒక్క అధికారికంగా నోటిఫికేషన్ రానప్పుడు 70,000 ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళి నింపారు? కాబట్టి వాళ్ళు గోబల్స్ ప్రచారం చేస్తూ ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చినట్టుగా చెప్తుంటే సర్కార్, కాంగ్రెస్ సర్కార్ని నిరుద్యోగులు అందరూ కూడా అబ్జర్వేషన్ చేస్తా ఉన్నారు. మీకు తగిన కంపల్సరీ ఛార్జ్ చేస్తారు. మీరు ఇవాళ గెలవాలని మీకు ఓటేయాలి, టీఆర్ఎస్ ఓడిపోవాలని మీకు ఓటేస్తే గెలిచి అధికారంలోకి వచ్చి వాళ్ళ నిరుద్యోగుల చుక్కలు చూపిస్తున్నారు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగుల సమస్య పైన కనీసం ఒకరు చర్చ పెట్టకుండా పనికిమాల వాళ్ళందరితో సమావేశం పెట్టడానికి ముఖ్యమంత్రి సమయం ఉంటది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక నిరుద్యోగులతో ఒక మీటింగ్ కూడా పెట్టిన పాపాన లేదు, సమస్య పైన ఒక సమీక్ష పెట్టిన పాపాన పోలేదు. తక్షణమే ఉద్యోగాల నోటిఫికేషన్ మొదలు పెట్టకపోతే నిరుద్యోగులని వాళ్ళు మెరుపు ధర్నాలు చేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా మహా ఉద్యమం నిర్మించే ప్రయత్నం చేస్తాం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఓకే రైట్ సార్, గ్రూప్ 1 విషయంలో అవకతవకలు జరిగాయని చెప్పి హైకోర్టు నిన్న క్లీన్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఎలాంటి అవకతవకలు జరగలేదు, వాస్తవమే అని చెప్పి చెప్పింది. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు సింగిల్ జడ్జి ఏమో పర్ఫెక్ట్ గా ఇచ్చిండు అంటే మీ యొక్క న్యాయ వివాదంలో కూడా కరెక్ట్ లేదని చెప్పి అర్థమే కదా. సింగిల్ జడ్జి కూడా హైకోర్టు జడ్జినే, డివిజన్ బెంచ్ హైకోర్టు జడ్జిని. ఒక జడ్జి ఇట్లా ఇవ్వడం, ఒక జడ్జి అట్టడం అంటే మీరు న్యాయశాస్త్రాల ప్రకారం ఇవాళ తీర్పులు చెప్తున్నారా? మీరు సొంతంగా ఏమన్నా అమ్ముడు పోయి, ఎందుకంటే ఈ గ్రూప్ 1 విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి 2 సార్లు హైకోర్టు సీజే గారిని కలిశాడు. ముఖ్యమంత్రి హైకోర్టు సీజేని కలవాల్సిన అవసరం ఏముంది? కలవాల్సిన అవసరం లేదు. 100% గ్రూప్ 1ని రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకున్నది. అమ్ముకొని వాళ్ళు అనుగుణంగా తీర్పు వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు విశ్వ ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఫిబ్రవరి 27వ తారీఖు నాడే జడ్జిమెంట్ రావాల్సి ఉండే, కానీ ఆయన తెలంగాణలో లేదని చెప్పేసి చివరికి జడ్జిమెంట్ కూడా పోస్ట్ పోన్ చేసుకొని వాళ్ళకి అనుకూలంగా జడ్జిమెంట్ తీసుకోవడం జరిగింది. దీనిపైన సుప్రీంకోర్టులో కూడా మేము సవాల్ చేయబోతా ఉన్నాం. ఎందుకంటే గతంలో చాలా 6 మార్కుల విషయంలో కూడా సుప్రీంకోర్టు తీర్పిస్తేనే లాస్ట్ 1 గ్రూప్ 1 కూడా రద్దయినట్టు సందర్భం. ఇవాళ పచ్చిగా 200 ఉద్యోగాలు అమ్ముకొని పేపర్ వాల్యుయేషన్ లేకుండా, సెంటర్లు సరిగా లేకుండా గందరగోళంగా నిర్వహించి ఇలా గ్రూప్ 1 ఉద్యోగాలు మొత్తం అమ్ముకున్నటువంటి ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి. ఉన్న ఉద్యోగాలు, పాత ఉద్యోగాలు అమ్ముకున్నాడు, కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ మాత్రం ఏలేదని అంశాన్ని ఇక్కడ విద్యార్థులందరికీ అర్థమైతే అంశాలు తీసుకోవచ్చు. ఓకే సార్, సర్పంచ్ ఎలక్షన్లు అయిపోగానే ఉద్యోగాలు రిలీజ్ చేస్తా అని చెప్పి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కూడా వచ్చినాయి. ఇంతవరకు ఒక నోటిఫికేషన్ వేయడం. దీనిగా మీ కామెంట్ చెప్పండి. ఆయన ఉద్యోగాలు వేసే పరిస్థితుల్లో లేడు ఆయన. ఎందుకంటే ఆయన పరిపాలన రావడం లేదు. చదువుకున్న ముఖ్యమంత్రి కాదు కదా. నిరుద్యోగ బాధ తెలుస్తాయి. నిజంగా ఆయన డిగ్రీ కనుక, పీజీ కనుక చేసి ఉంటే, ఆయన సబ్జెక్టు పైన అవగాహన ఉంటే, నిరుద్యోగ సమస్యలు తెలుసుంటే, ఆయన ఇచ్చిన హామీలు గుర్తుంటే, వాళ్ళ ఇయర్ క్యాలెండర్ గుర్తుంటే, వాళ్ళ మేనిఫెస్టో గుర్తుంటే నోటిఫికేషన్ ఇచ్చేవాడు. చదువు రాని ముఖ్యమంత్రిని, ఒక దౌర్బాజీ ముఖ్యమంత్రి సింహం సీట్లో కూర్చోబెట్టినాం. అది నిరుద్యోగం చేసినటువంటి పెద్ద తప్పు. రేవంత్ రెడ్డి కనుక ముఖ్యమంత్రి కాకుండా వేరే వాళ్ళైనా బాగుండేది. ఈ రేవంత్ రెడ్డికి అవగాహన లేకుండా కనీసం నిధులను కూడా రాబట్టగలని పరిస్థితులలో, జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లోకి తెలంగాణని తీసుకుపోయే పరిస్థితి వల్ల రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతుంది. తక్షణమే నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మహా ఉద్యమాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేస్తా సూచనగా చెప్తా ఉన్నాం. మాట్లాడి తెలుసుకున్నాం. ఇక్కడ చెప్పని ఒక నిరుద్యోగి, మీ తోటి నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. సో దీని మీద
మీ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డికి మీరు సూటిగా ఏం చెప్పదలుచుకున్నారు? రేవంత్ రెడ్డి గారికి సూటికి ఒకే ప్రశ్న, మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఇలా 70,000 అంటున్నారు కదా, మీ మంత్రులకు, సహచర మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఒకటే చెప్తున్నాం, మీరు శ్వేతాపత్రం రిలీజ్ చేయగలుగుతారా? లేకపోతే మీ మంత్రులు ఎక్కడ పడితే అక్కడ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. మేము కనుక ఎక్కడ పడితే అక్కడ తిరగబడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండదు. ఎందుకంటే ఎంతో సహనంతో, ఎంతో ఓపికతోటి ఇలా నిరుద్యోగులు ఉన్నారు. ఎందుకంటే మన ప్రభుత్వం, మనం గెలిపించుకున్న ప్రభుత్వం అని చెప్పి 2 సంవత్సరాల కాలం దాటినా కూడా ఒక్క నోటిఫికేషన్ లేదు. ఇవాళ 70,000 90,000 లక్ష అని పిసిసి టిపిసి చైర్మన్ మహేష్ కుమార్ గారు అయితే ఆయన పచ్చి అబద్ధాలు ఆడే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా, నీకు ఒక్కరికి ఉద్యోగం వస్తే సరిపోతుందా? మరి బీసీ బిడ్డలకు ఉద్యోగాలు వద్దా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మేము 2 లక్షల ఉద్యోగాలు 3 సంవత్సరాలు అనుకోలేదు, 5 సంవత్సరాలు అనుకున్నారా? మరి మీ కళ్ళు ఎటుపోయినాయి? అధికార మదంతో ఎట్టిపోయినాయా? మీ ఓటు వేసి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మీరు ఓటు వేసి తీర్మానాన్ని గెలిపించుకున్నాడు అని ఇంతవరకు కూడా నిరుద్యోగుల గురించి మాట్లాడతలేరు. ఆ క్యూనిస్ పెట్టుకొని ఎంతసేపు బీసీ మాత్రం చనిపోయిన ఈ నిరుద్యోగం కూడా బీసీ బిడ్డ, మరి ఇంతవరకు ఎందుకు స్పందించలేదు? అరే సన్నాసి తీర్మానం, నిన్ను గెలిపించినాం మేము, నిన్ను కాళ్ళకు బల్పాలు కట్టుకొని గెలిపించినాం. నువ్వు గ్రాడ్యుయేట్ గా మాకేదో న్యాయం చేస్తావని, మాకేదో ఈ చేస్తావని, పొడి చేస్తావని మిమ్మల్ని గెలిపిస్తే ఇలా బీసీ రాజకీయం, బీసీ బిడ్డలకు రాజకీయాలు కావాలా? ఉద్యోగాలు అవుతా? ఇలా గ్రూపుల్లో బీసీ బిడ్డలకు అన్యాయం జరిగింది, దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈ బీసీ బిడ్డ చనిపోతే దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇలా తీర్మానం చెప్తున్నాం, బిడ్డ నువ్వు ఉద్యోగం చేస్తే నువ్వు ఉద్యోగం చేయి, లేకపోతే మానే. ఆ స్థానంలో వేరే వాళ్ళకి గెలిపించుకుంటాం, మా బాధలు కాదని తెలిసిన గెలిపించుకుంటాం. నువ్వు అనవసరంగా బీసీ రాజ్యాధికారం, బీసీ అధికారం మాట్లాడుకో, కానీ మేము ఇచ్చిన ఉద్యోగం ఎదురు చూసే పని ఉంది. మేము నీకు ఏమి ఇచ్చినాం? గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ మా పని చేయాల్సింది నువ్వు, కానీ వాళ్ళు చేయకుండా ఏదో మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు మల్లన్న గారు. మేము సూటిగా ఓడాడుతున్నాం, రేపు కనుక మాతో చర్చలకు రాకపోతే మల్లన్న గారికి ఎల్లుండి నుంచి మాత్రం ఎవరిని, మల్లన్న గారినైనా, మంత్రులైనా, ఎమ్మెల్యేనా ఎక్కడ పడితే అక్కడ మేము బటాయిస్తాం. ఓకే రైట్. ఒక్క నిమిషం, ఈ రోజు ఒక్క నిమిషం కుమార్, మీరు మొన్న ఇందిరా పార్క్ లో మహాధరణ చేశారు. సో ఇంతలో రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట కూడా దాని గురించి మాట్లాడలేదు, ప్రభుత్వం స్పందించలేదు, ఉద్యోగం రిలీజ్ చేస్తామని ఒకరు కూడా చెప్పలేదు. దాని మీ కామెంట్ చెప్పండి. ఈ ప్రభుత్వానికి సిగ్గు అనేది లేదు. ఎందుకంటే ఇలా తొండల భాష నేర్చుకున్నారు కానీ ఇలా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో కనబడతా లేదు. గంటకు మాట గడి ఒక మాట మాట్లాడుతా ఉన్నారు. అబద్ధం ఆడితే మేమే అబద్ధాలు ఆడాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఫస్ట్ మొదలుపెట్టిందే ముఖ్యమంత్రి ఇలా 60,000 ఉద్యోగాలు ఇచ్చని చెప్పి ఇలా అబద్ధం ఆడారు. దానికి నేనేం తక్కువ కాదని చెప్పేసి మంత్రి గారు శ్రీధర్ బాబు గారు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పారు. అరే వీళ్ళు నన్నే మించిపోతున్నారు అని చెప్పేసి, నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా, ఈ తెలంగాణ రావడంలో నేను కీలక పాత్ర వహించానని చెప్పేసి పొన్న ప్రభాకర్ గారు మేము 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి అబద్ధం మాట్లాడడం జరిగింది. అదే దాంట్లో భాగంగా నేను కూడా మంత్రిగా బాబు, నేను ఎస్సీ వర్గానికి సంబంధించిన మంత్రి, నేనేం తక్కువేం కాదని చెప్పేసి విఆర్ వెంకట స్వామి కూడా 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి అబద్ధాలు మాట్లాడు. అరే వీళ్ళందరూ నన్ను మించిపోతా ఉన్నారు అనే ఉద్దేశంతో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కమెంట్ సభలో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేయమని చెప్పేసి అబద్ధాలు మాట్లాడతారు. అరే వీళ్ళే మా అబద్ధాలు ఆడతారా? నేనేం తక్కువ కాదు, నేను కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని అనేసి ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమంటున్నారంటే, మేము 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పలేదు, 5 సంవత్సరాల్లో 2 లక్షల ఉద్యోగాలు చెప్పినాం. అదేవిధంగా మేము 85 ఉద్యోగాలు భర్తీ చేసిన అబద్ధాలు మాట్లాడతా ఉన్నాం. ఈ విధంగా అబద్ధాలతోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాలం తీసుకున్నాం తప్ప ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చేటట్టు కనపడతలేదు. వీళ్ళు మాట్లాడే అబద్ధాల మాటలకి ఇలా నిరుద్యోగులు వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక ఇలా పిట్టల్లాగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం. కాబట్టి ముందుగా వీళ్ళందరికీ అబద్ధాలు మాట్లాడే వాళ్ళందరిపైన పోలీస్ పరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇలా అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే, అదే విధంగా డిఎస్ లో 2 నోటిఫికేషన్ ఇచ్చారు ప్రమోషన్ కి సంబంధించి, ఒక్క నోటిఫికేషన్ ద్వారా కూడా నిరుద్యోగులతో భర్తీ చేస్తలేదు. 70% ప్రమోషన్ ఉంటుంది జియో ప్రకారం. మరి 2 నోటిఫికేషన్లు మీరు ప్రమోషన్ ఇచ్చినప్పుడు ఇంకో నోటిఫికేషన్ భర్తీ చేయాలి, నిరుద్యోగులతో భర్తీ చేయాల్సింది 35,000 డిఎస్ లో. మున్సిపల్ ఎలక్షన్ అని చెప్పి, సర్పంచ్ ఎలక్షన్ అని చెప్పి, రేపు ఇది అయిపోగానే ఎప్పుడు ఎలక్షన్ పోయి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది తప్ప ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుండో, మీ ఉద్యోగాలకు ఎందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తలేడు? ఇప్పుడు వెంటనే ఒక వ్యక్తి చనిపోయినా ఇట్లా వ్యక్తికి సంబంధించిన వీళ్ళు రాజకీయ నోటిఫికేషన్ పెడుతున్నారు తప్ప మా నిరుద్యోగులకు సంబంధించిన ఒక నోటిఫికేషన్ ఉద్యోగాల కోసానికి నా బిడ్డ చదువుకుంది, పోలీస్ జాబ్
రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి